రండి కదా కొంచెం అంత దూరం దగ్గరకంటే నేను దగ్గరికి వస్తా మొత్తం థ్రిల్ అంటే మరి అటు పోయి మంచిగా ఎంజాయ్ చేద్దాం అప్పుడు వస్తావా రమ్మన్న చోటకి వస్తావా వేరే సినిమా చూపిస్తా వేరే లెవెల్ ఇంత క్యూట్ ఒక అమ్మాయిని పెట్టుకొని అబ్బాయి అంటావు సిగ్గులేదా? నా సిగ్గు ఉంది కాబట్టి నీకేం చేస్తలేదు. హలో హలో ఇటు రావా ఒకసారి. ఏంది ఎక్కడికి వెళ్తున్నావు? సిగరెట్ తాగడానికి. నువ్వు సిగరెట్ తాగుతావా? అంటే నార్మల్గా అందంగా ఉన్నారు, చూడడానికి క్యూట్ ఉన్నారు, బియర్డ్ ఉందని అడిగా. సర్లే మరి ఎందుకు వెళ్తున్నారు? ఆగండి, నేను మీతో మాట్లాడుతున్నా కదా, మాట్లాడొచ్చు కదా. ఎవరైనా ఒక అమ్మాయిలతో మాట్లాడా. నేను అబ్బాయిని కానీ. ఏమిటండి మీరు మాట్లాడేది? అబ్బాయి లాగానే ఉన్నావు అందుకనే నేను అబ్బాయి లెక్కనే ఉన్నా. అందుకని అమ్మాయిలతో మాట్లాడారు, అది ఇది డైలాగులు కొడతారని మంచి టీషర్ట్లో వచ్చినా నేను. అమ్మాయి లెక్క పద్ధతిగా రాలే. పెద్ద ప్లానింగే. మరి అడ్డెందుకు వెళ్ళిపోతున్నారు? ఇటు రండి కదా కొంచెం అంత దూరం. నేను దగ్గరికి వస్తా మొత్తం అంత దగ్గరకు వద్దు, ఇంత దగ్గరకు ఉంటే చాలు. చెప్పండి, ఇంకా ఏం చేస్తున్నారు? తిన్నారా? అవన్నీ నీకెందుకు? అరే ఒక పిల్ల అడిగినప్పుడు జర నార్మల్ గా రిప్లై ఇవ్వచ్చు కదా. అడిగితేనే చెప్పాను నేను, నీకెందుకు చెప్పాలి? నీకు పిల్ల ఉందంటే కూడా ఎవరు నమ్మడు. అందుకే కదా నీకు పడదాం అనుకుంటున్నా. ఎందుకు పిలిచినావు? ఏంది అంటే నార్మల్ గా ఒక అబ్బాయి అట్లా ఒంటరికి వెళ్తుంటే ఆగలేక పిలిచిన. నా ముందు నా పిల్ల ఉంది కాబట్టి నీ పిల్ల ఉంటే దాన్ని కూడా వేసుకోపోతా. నువ్వు అబ్బాయివా అమ్మాయివా నాకు ఏం అర్థం అవుతుంది. అబ్బాయిని నేను. నీకు ఎందుకు జుట్టు ఎందుకు పెంచుకున్నావు? జుట్టు పెంచుకోలేదు దాన్ని, అందుకే నీకు ఎట్లా వేసుకున్నా స్ట్రైట్. అవునా? కుక్క తోకలాగా ఉందా? జుట్టులాగా లేదు. కుక్క తోకుంటుందా మరి? ఎంత క్యూట్ గా. దానికంటే మంచిగా ఉంటుంది. ఇంకా నా లాంగ్ హెయిర్ అబ్బా, పైకి కట్టుకున్నా. కానీ అవన్నీ నాకెందుకు చెప్తున్నావు మరి? నువ్వెందుకు అడుగుతున్నావు? మళ్ళీ నన్ను ఎందుకు గెలిచినావు? నార్మల్ గా పెంచిన టైం పాస్ అవుతలే నాకు కూడా అని. నాకు వేరే పని ఉంది, వెళ్తున్నా మరి. నువ్వెందుకు వెళ్తావు అబ్బా? వెళ్తే నాకు ఎవడుంటాడు టైం పాస్ చేయడానికి? అంటే నేను టైం పాస్ కానీ అది పక్కా. నేను ఏమైనా టైం పాస్ కానీ లేకొడుతున్నాను ఏంది నీకు? అవును, అందుకనే పిలిచింది. నువ్వు చిన్న పిల్లవు, నువ్వు ఈ స్కూల్లో చదువుకునేటట్టున్నావు, అందుకే. నేను ఇగో ఆ ఫోటో కూడా నాదే చిన్నప్పుడుది. ఎంత క్యూట్ ఉన్నా చూడు. అదే చిన్న పప్పిలాగా ఉన్నావు. పప్పినే కదా. నా పేరు పప్పి, తెలుసా నీకు? నా పేరేంది మరి? నాకేం తెలుసు నీ మరి నా పేరు తెలియదు, ఏం తెలియదు, నన్ను ఎందుకు? ఇగో ఎవడో ఏంటో తెలుసుకొని పిలిచి మాట్లాడాలంటే అది వేరు. లవర్లు ఉంటారు, అందరు ఉంటారు. ఎవరు తెలియని మాట్లాడితే థ్రిల్ ఉంటుంది. థ్రిల్ అంటే మరి అటు పోయి మంచిగా ఎంజాయ్ చేద్దాం, అప్పుడు థ్రిల్ అనిపిస్తుంది. ఎటన్నా పోయి ఎంజాయ్ చేస్తారా? ఎవడన్నా పోయి ఎంజాయ్ చేస్తాడా? మాట్లాడుకుంటే ఎంజాయ్ చేయటబ్బా, తెలుసుకోండి. ఎంజాయ్ చేయడం ఇట్లా రోడ్ల పైన ఎంజాయ్ చేయడం రాదు. నువ్వు సిగరెట్ ఎందుకు తాగుతున్నావు అసలు? ఎవరిని అడిగి తాగుతున్నావు? ఎందుకు తాగుతున్నావు? నా ఇష్టం. నా ఇష్టం ఏంటబ్బా? ఇక్కడ మనుషులు ఉంటారు, ఇంతమందికి పొల్యూషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. తాగొద్దు అట్లా, కిడ్నీలు పోతాయి. ఎడిపోతే నా దగ్గర దేవుడు ఎందుకు పిలిచిరు? ఏం మాట్లాడుతురు? నాకు ఏం అర్థం అవుతలే. ఎవడన్నా ఒక పిల్ల పిలిస్తే ఎంత ఎక్సైటెడ్గా మాట్లాడుతావు నువ్వు, దానికి మొత్తం డిఫరెంట్ ఉన్నావు. నేను మన ఇద్దరం మాట్లాడేది నా పిల్ల చూసింది అనుకో, ఏ ఉంటుంది. పిల్లతో భయపడతావా నువ్వు? భయపడాల్సి వస్తుంది. మరి ఎందుకు భయపడతావు? ఇంత రుబాబుకుంటావు. ఎవడన్నా పిల్లతో భయపడతాడా? భయపడాలి. అట్లా మీరు అమ్మాయిలు అన్నిటికీ తెగిస్తారేమో. అబ్బాయిలు అట్లాంటి వాళ్ళు కారు. అబ్బాయిలు చాలా మంచి వాళ్ళు ఉంటారు. నేను అబ్బాయిని గాయస్. నేను అమ్మాయిలకి ఏ రోజు కనిపించిన మీకు చెప్పండి. ఇంత క్యూట్ ఒక అమ్మాయిని పెట్టుకొని అబ్బాయి అంటావు సిగ్గులేదా? నా సిగ్గు ఉంది కాబట్టి నీకేం చేస్తలేదు. ఏదైనా చేస్తే లేనట్ట మరి. నీతో మాట్లాడుతుంటే నేను ఎడికెడికి వెళ్ళిపోతున్నా. చెప్పు చెప్పు చెప్పు, ఏదో ఒకటి చెప్పు కదా. కొత్తగా ఏం చెప్పాలి? మా పిల్లకి ఇంటికి పోమనంటే మన ఇద్దరం బయటికి వెళ్తాం. ఎందుకంటే సినిమా టికెట్లు బుక్ చేసిన. నేనెందుకు వస్తా? మరి నన్ను ఎందుకు పిలిచినావు నువ్వు? నాకు టైం పాస్ అవ్వట్లా. నాకు టైం పాస్ కోసమే సినిమాకి పోదామంటున్నా. మరి నీకు టైం పాస్ అవ్వాలంటే నేను రావాలా? 3 గంటలు ఒక గాడ కూర్చొని ఎవడన్నా బుద్ధున్నోడు ఒక సినిమా చూస్తాడా? తిరుగుకుండా చూద్దాం. హాల్లా సినిమా థియేటర్ తిరుగుకుండా చూద్దాం. నాకు పంచేసి గట్టిగా తిరుగుతూ చూడు, అది ఇది కాదబ్బా. నార్మల్గా
ఒక సినిమాని చూడాలంటే దానికి ఒక మంచి ఫీల్ ఉండాలి. సయ్యారా మూవీ చూసినావా? చూసిన. అట్లా ఉండాలి ఒక ఫీల్. అట్లానే చూపిస్తా. అలాంటి మూవీస్ లేవు అది సయ్యారా ఒకటే. వేరే సినిమా చూపిస్తా. వేరే లెవెల్. వేరే సినిమా చూపిస్తా. సరే ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైతే ఇక్కడ పక్కన మా పిల్లు ఉంది కదా, వెళ్తా అని చెప్పినా కదా, అక్కడ వెళ్తున్నా. మరి వెళ్ళకుండా ఎందుకు ఆగినావు? పో. నీలాంటి వాళ్ళు పిలుస్తారని ఆగిన. సరే సరేలే, బాయ్ బాయ్. నాకు చేసినట్టు వేరేలో చేయకి ఇట్లా. అబ్బా దుబ్బ రేపు నా పో.